కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో కలదు. సిద్దిపేట నుండి 22 కిలోమీటర్ల దూరంలో మరియు సికింద్రాబాద్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం. కొమరవెల్లి మల్లన్న స్వామిని బండ సురికెల వెలిసిన దేవునిగా కూడా కీర్తిస్తారు. స్థిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని పక్కనే రేణుకా ఎల్లమ్మ ఆలయం ఉంటుంది. మనకి గుడి లోపల గంగిరేణి చెట్టు కూడా చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైన గంగిరేణి చెట్టును కూడా మనం ఈ ఆలయం లోపల దర్శించుకోవచ్చు. ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో మనకి పోచమ్మదేవి ఆలయం కూడా ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడికి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక చారిత్రక విషయానికి వస్తే పూర్వం ఇక్కడ శివుని పెద్ద కుమారైనటువంటి కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతాన్ని కుమారవెల్లి అనే పేరుతో పిలిచి కాలక్రమేణా కొమరవెల్లిగా అయ్యిందంటారు. పరమశివుడు ఇక్కడ తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి నీలమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాలని ఈ క్షేత్ర పురాణం చెబుతుంది. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువుదీరాడు. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా మనకి దర్శనమిస్తాడు. దేవేరులైనటువంటి యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ, లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు. మనకి మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాలకు చేయబడ్డది. కాలక్రమేణా భక్తుల రాక మొదలై రాను అధికం కావడంతో దేవాలయంలో ఉన్న మండపంలో విస్తరించబడ్డారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర ప్రతి సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆదివారం మరియు బుధవారంలో జరుగుతూ ఉంటుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కుబడులు ఇక్కడ స్వామివారికి చెల్లిస్తారు. వీటిని లక్ష బోనాలుగా కూడా ఎక్కువగా భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులు ఉంటాయి. బోనం అంటే కొత్తగా అలంకరించినటువంటి కుండలో నైవేద్యం, అన్నం వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించినటువంటి ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని మల్లన్న దేవునికి సమర్పిస్తారు. ఒక విధంగా ఈ స్వామి కళ్యాణమే. డమరుకం అనగా జగ్గు వాయిస్తూ జానపద శైలిలో వారి సాంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపచ్చని అంగీలు ధరించి చేతిలో ముగ్గు పడక, డమరుకం అనగా జగ్గు జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివరిలో ఏదైతే కామదానం ఉంటుందో హోలీ పండుగ ముందు వచ్చే పెద్దపట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైనటువంటి ముగ్గులను వేసి వాటి మధ్య స్వామివారిని ఆవాహన చేసి సామూహికంగా ఒగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీరశైవ అనగా బలిజ పూజారులు వీరభద్రుడిని భద్రకాళిగా పూజించి సాంప్రదాయబద్ధమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచినటువంటి స్థలంలో టన్నుల కొద్ది కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్నిప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారుజామున ఆ కర్రలన్నీ చుండ నిప్పుడుగా మారుతాయి. వాటిని విశాలంగా నేర్చి కనకన మంది నిప్పుల మధ్య నుండి 3 సార్లు స్వామివారిని ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్తారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దీన్ని దాటుతారు. దీన్ని అగ్నిగుండాలు అని పిలుస్తారు. ఈ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో గ్రామ దేవత అయినటువంటి కొండపోచమ్మ ఆలయం ఉంది. ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా కొలుస్తారు. స్వామివారిని జాతర సమయంలో దర్శించుకొని ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని కొలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్నది అయినా అమ్మవారు తన నమ్మిన వారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఆశీర్వచనాలు
భక్తులపై ఎల్లప్పుడూ ఉంటాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం మహారాష్ట్ర నుంచి మరియు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి, ఒడిశా నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో ప్రతి సంవత్సరం వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. ఈ మల్లన్న దేవుణ్ణి మహారాష్ట్ర ప్రజలు ఖండోబా అని కూడా ఈ స్వామివారిని పేరు పెట్టి పిలుస్తారు. మహాశివరాత్రి పర్వదిన సమయంలో ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వద్ద పెద్దపట్నం జరుపుకునే సమయంలో మరియు ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు జరుపుకునే అగ్నిగుండాల సమయంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మల్లన్న ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే మల్లన్న జాతర అని పిలువబడే పండుగ సీజన్ సంక్రాంతి నుండి ప్రారంభమై ఉగాది వరకు ఉంటుంది. సంక్రాంతి మరియు ఉగాది మధ్య వచ్చే అన్ని ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో లక్షలాది మంది భక్తులు ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వద్దకు వచ్చి తమ యొక్క మొక్కులు చెల్లించి ఆ మల్లన్న దేవుడికి భక్తితో ప్రార్థనలు చేస్తారు. మార్గశిర మాసంలోని మొదటి ఆదివారం రోజున ఈ మల్లన్న దేవుడికి పెద్దపట్నాలు వేస్తారు. అలాగే మార్గశిర మాసం రెండవ ఆదివారం రోజు నాడు సికింద్రాబాద్ లక్ష ప్రాంతానికి చెందినటువంటి భక్తులు విరివిగా లక్షలాది సంఖ్యలో ఈ మల్లన్న దేవుడి వద్దకు వచ్చి లష్కర్ బోనాలు తమ యొక్క బోనాల్లో భక్తితో మల్లన్న దేవుడికి సమర్పించుకుంటారు. అలాగే 4వ ఆదివారం ఏదైతే మార్గశిర మాసం 4వ ఆదివారం ఉంటుందో ఆ ఆదివారం నాడు ఇసుక వేస్తే రానంత భక్తుల మధ్యలో స్వామివారి కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇదే ఆలయంలో ఉన్నటువంటి గంగరేణి చెట్టు. ఈ చెట్టు అనేది 500 సంవత్సరాల క్రితం అయిన చెట్టు. ఇది అత్యంత మహిమాన్వితమైనది మరియు అతి పవిత్రమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ యొక్క మొక్కులు ఈ స్వామివారికి మరియు ఈ గంగరేణి చెట్టుకు సమర్పించుకుంటారు. కొమరవెల్లి మల్లన్న గర్భగుడిలో మల్లన్న తన భార్య అయినటువంటి గొల్లకేతమ్మ గంగాదేవి మరియు మేడలమ్మ పార్వతీదేవితో కలిసి ప్రధాన ఆలయంలో భక్తుల కొరకు కొంగు బంగారంగా నెలకొని ఉన్నారు. అలాగే ఒగ్గు కళాకారులు ఇక్కడ మల్లన్న గాథను ప్రతినిత్యం గానం చేస్తూ ఉంటారు. భక్తులు ఒగ్గు పూజారుల సహాయంతో మల్లన్నకు ప్రార్థన చేస్తారు. వారు ఆలయం లోపల మరియు ఆలయం వరండాలో ఉన్నటువంటి మల్లన్న స్వామికి ముందు పెద్దపట్నం, ఇది భగవంతునికి చేసే ప్రార్థనల రూపంలో చేసేటువంటి పట్నం ఇది అని పిలిచే దాన్ని రంగోలీగా తీస్తారు. ఇక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామి స్వయంభూగా వెలిశాడు. సుమారు 500 సంవత్సరాల క్రితం పూర్వం ఇక్కడ స్వయంభూగా ఆ పరమేశ్వరుడు మల్లన్న రూపంలో ఈ కొమరవెల్లి గ్రామంలో స్వయంభూగా వెలిశాడు. గర్భగుడిలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టితో నిర్మించారు. కాలక్రమేణా భక్తుల రాక ఎక్కువైనప్పటి నుంచి ఈ విగ్రహం అనేది కొంచెం పెరుగుతూ ఇప్పటి రూపం సంతరించుకుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి విగ్రహం నాభి ఏదైతే లోపలి భాగంలో మహాలింగం ఉంటుందని ఇక్కడి ఆలయ పూజారులు చెబుతూ ఉంటారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాలైనటువంటి మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఒడిశా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేని భక్తులు సంతానం కొరకు ఇక్కడ ఉన్నటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామికి తొట్టెలతో తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఇలా తొట్టెలతో మొక్కులు చెల్లించుకున్న వారికి ఆ మల్లికార్జున స్వామి సంతానాన్ని ప్రసాదిస్తారని చారిత్రక కథనం. ఇలా సంతానం లేని భక్తులకు సంతానం ప్రసాదించడం వలన మల్లికార్జున స్వామికి సంతాన మల్లికార్జునుగా కూడా పేరు కలదు. స్వామివారిని ఇక్కడ నిత్యం బండారితో అభిషేకిస్తారు. బండారి అనగా పసుపు. ఇక్కడ మీరు కొమరవెల్లి ఎక్కడ చూసినా కూడా అన్నీ పసుపు కలర్లోనే ఉంటాయి. పసుపు అనగా బండారి. ఈ బండారితోనే నిత్యం ఆయన అభిషేకాలు మరియు పూజలన్నీ కూడా ఈ బండారితోనే చేస్తారు ఆలయ పూజారులు. మన కొమరవెల్లి ఎక్కడ చూసినా కూడా అన్నీ పసుపుమయమైనవి, మొత్తం ఎల్లోనే. ఎక్కడ చూసినా కూడా మనకి ఈ బండారి రూపంలో ఉన్నటువంటి పసుపు రంగులోనే మనకు కనిపిస్తాయి ఆలయ పరిసరాలన్నీ.
అలాగే స్వామివారికి అభిషేకించిన బండారినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అది నుదిటిపైన ధరించి ఇంటికి కూడా తీసుకెళ్తారు భక్తులందరూ. తమ ఇంటి లోపల సభ్యులందరూ కూడా ఈ బండారిని తమ యొక్క నుదిటిపై ధరించి ఆ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కృపకు పాత్రలవుతారు. ఇక భక్తుల వసతి విషయానికి వస్తే కొమరవెల్లి క్షేత్రంలో ఆలయ గదుల కన్నా ప్రైవేట్ గదులే ఎక్కువగా ఉన్నాయి. ఇది జాతర సమయంలో ఈ ప్రైవేట్ గదుల అద్దె వచ్చేసి ఒక్కింటికి 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కూడా అద్దె పలుకుతుంది. ఇక్కడ మనకి ఆలయ గదులు అనేది చాలా తక్కువ లభిస్తాయి. ప్రైవేట్ గదులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ కొమరవెల్లి క్షేత్రంలో. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఫ్లైట్లో రావాలనుకునే భక్తులు దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇది ఆలయానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ట్రైన్లో కూడా మనం రావచ్చు. ఇంతకుముందు ట్రైన్ సౌకర్యం లేదు. ఇప్పుడు కొమరవెల్లిలో రైల్వే స్టేషన్లో కడుతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాల నుంచి హైదరాబాద్కి బస్ కనెక్టివిటీ కూడా ఉంది. మనకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు కొమరవెల్లికి బయలుదేరుతుంది. అలాగే సిద్దిపేట నుంచి కూడా 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి కొమరవెల్లి ఆలయం. వీటి నుంచి కూడా మనం ఎవ్రీ 30 మినిట్స్కి ఒక బస్సు కొమరవెల్లికి బయలుదేరుతుంది. మార్గశిర మాసం మొదటి ఆదివారం నుంచి హోలీ వచ్చే ముందు ఆదివారం వరకు కూడా ఈ 50 రోజులు అత్యంత ముఖ్యమైనవి. నిత్యం కోలాహలంగా జాతరమయంగానే ఉంటుంది ఈ కొమరవెల్లి గ్రామము. మొదటిసారి మల్లన్న దర్శనం చేసుకొని తమ మొక్కులు తీరిన భక్తులు మొక్కులు తీరిన తర్వాత తండోపతండాలుగా మళ్ళీ వస్తూనే ఉంటారు ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి చెంతకు. కొమరవెల్లి మల్లన్న దేవుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.